సహోదరులారా, ఒక గ్రామంలో ఒక వ్యక్తి నివసిస్తుంటాడు. ఒక కుర్రవాడే. ఆ గ్రామం చాలా మారుమూల గ్రామం. టౌన్‌కి చాలా దూరంగా ఉంటది. సిటీ అనేది అసలు దానికి దగ్గరలో ఎక్కడా లేదు. ఆ కుర్రాడికి ఒకరోజు ఒక విధమైనటువంటి అనారోగ్యం కలుగుద్ది. ఉన్నట్టుండి కింద పడిపోతాడు. ఎంత లేపుదామన్నా లెగడు. అలానే కాళ్ళు చేతులు పని చేయట్లేదంటే పని చేస్తాయి. కానీ లెగలేకపోతుంటాడు. సహజంగా ఉండేటటువంటి ఇట్లాగా చుట్టుపక్కల ఉన్న నాటు వైద్యులు, ఆయుర్వేదిక వైద్యులు వీళ్ళందరినీ తీసుకొస్తారు. మొత్తానికి వాళ్ళందరూ చూస్తారు కానీ వాళ్ళ వల్ల ఏమీ అవ్వదు. టౌన్‌లోకి వెళ్ళి ఒక మందుల షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన ఏయో 4 మందులు ఇస్తాడు. వాటి వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. చివరికి ఏం చేయాలో అర్థం కాక ఆ పిల్లోడిని అట్లాగే ఎత్తుకొని మెల్లగా అక్కడి నుంచి బస్సు వచ్చే దగ్గరికి తీసుకొచ్చి బస్సు దగ్గర ఎక్కించి అక్కడి నుంచి సిటీలో ఉన్న పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తారు. అక్కడ ఉన్న ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఒక ఆయన మంచి ఆయన ఈయన చూసి ఎంతకాలం అయింది ఏంటి అని అడిగితే దగ్గర దగ్గర నెల 10 రోజులు అయిపోయిందండి. ఆయన తిడతాడు, ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశారు అని చెప్పి. ఇతనికి వచ్చిన వ్యాధి ఒక అరుదైన వ్యాధి. దీన్ని నేను బాగు చేస్తాను, కాకపోతే టైం తీసుకుంటుంది. ఇతను మెల్లగా ఇతనికి కొన్ని ఇంజెక్షన్స్ ఎక్కిస్తూ ఉండాలి. 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అట్లా చెప్తాడు ఆయన లెక్క. ఆ లెక్క ప్రకారం ఎక్కిస్తే ఇతను మార్పు వస్తుంది. ఇతను తిరిగి కోలుకోవచ్చు అని చెప్తాడు. సరే అంటారు వాళ్ళు. అట్లా 4-5 నెలల తర్వాత ఆ పిల్లోడు తిరిగి నిలబడతాడు. తన పని తను చేసేసుకుంటూ ఉంటాడు. అంతకుముందు వాడిన మందులేం పెద్దగా పనిచేయవు. వేరియాస్ ఈ డాక్టర్ గారు ఎవరైతే దానికి స్పెషలిస్ట్ ఉన్నారో ఆయన చెప్పిన మందులు పనిచేస్తాయి. సహోదరులారా, మన జీవితాలు కూడా ఇట్లాగే ఉంటాయి. మనం కొన్ని ఏవో మనకు తెలిసిన సూక్ష్మాలు ఇలాంటివి చేస్తుంటాం. చేసి ప్రాణాల మీద తెచ్చుకుంటాం. ఆరోగ్యమైనా, ఆత్మీయ విషయాలైనా, ఏ విషయాలైనా సొంత జ్ఞానంతో పోతాం, దెబ్బలు తింటాం. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. అదే మొదటగానే దేవుడి దగ్గరికి వస్తే అన్ని విషయాలు చక్కబడతాయి కదా. అట్లా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పి మనల్ని పిలిచిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యం నుండి మాట్లాడతాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి ధ్యానం చేస్తాము. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడు వాని స్వరము వింటిని. మళ్ళీ చదువుతానండి. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడు వాని స్వరం నేను విన్నాను. సహోదరులారా, యెహెజ్కేలు గ్రంథంలో ఈ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుకి తన మిషన్ తెలియజేస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళాలి, ప్రకటించాలి అని. బహుశా యెహెజ్కేలు గారు నిలబడటానికి కొంచెం కష్టమైన మనిషి, పడిపోతున్న మనిషి అనుకోకండి. లేదా నిలువబడినా సరే కొంచెం వంకరగా నిలబడతాడేమో అట్లా అనుకోకండి. ఈ అధ్యాయం ముందు అధ్యాయం అంటే 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని కానీ మీరు చదివినట్లయితే సుమారుగా, ఇదిగో యెహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరం నాకు వినబడును. దాని కంటిన్యూటీ 2వ అధ్యాయము. అయితే ఇక్కడ మనకి 2 అని డివైడ్ చేయటం వల్ల కొంత ఇబ్బంది. సరే, ఈయన సాగిలపడ్డాడు, నువ్వు లేచి నిలబడు అంటున్నాడు దేవుడు. అంతే, అంతకు మించి చక్కగా నిలబడు అనే విషయంలో మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఇంకో విషయం కూడా చూపిస్తే మీకు స్పష్టత వస్తుంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా ఇలాంటిదే మనం ఒకటి చూస్తాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 9, 10, 11 మాటలు మనం చూసినట్లయితే,
నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందాను. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మీద మోపి నన్ను నిలబెట్టాడు. కాబట్టి మళ్ళీ దేవుడు మాట్లాడటానికి ముందు నువ్వు నాకు బహుప్రియుడు కాబట్టి అని చెప్పడానికి మళ్ళీ నిలబెడతాడు. ఏదో దేవుడు మాట్లాడేటప్పుడు నిలబడాలి అనేది ఒక ఆలోచన అయి ఉంటుంది దేవునికి. అంతేగాని నువ్వు చక్కగా నిలబడంటే ఏహెచ్కేలు ఇన్స్టేబుల్ మ్యాన్, సరిగా నిలబడలేడు, ఇతనికి కూడా కొన్ని అనారోగ్యాలు ఉన్నాయి, అట్లా చెప్పకూడదు. దయచేసి వాస్తవం అయితే 1:28 ఏహెచ్కేల్ గ్రంథం 1:28, 2:1 చదువుకుంటే కలిపి మీ స్పష్టత వచ్చేస్తుంది. మంచిది. వినండి సహోదరులారా, ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే, అప్పుడు దేవుని ఆత్మ నాలోకి వచ్చింది, నాలోకి వచ్చి నన్ను నిలబెట్టాడు అని చెప్పి అప్పుడు నేను దేవుని స్వరం వింటం మొదలుపెట్టాను. ఈయన స్పష్టంగా నిలబడి ఈయన చక్కగా నిలబడి ఆత్మ చెప్పే మాటలు స్పష్టంగా వింటున్నాడు. నిలబడటానికి కూడా కారకుడు ఆత్మే. దేవుని ఆత్మ యొక్క నింపుదల గురించి మీకున్న అవగాహన ఒకసారి పునర్విమర్శ చేసుకుంటారని నేను మీతో ఈ మాటలు చెప్తాను. ఈ రోజుల్లో సంఘాల్లో నేను చూసినంత మటుకు చాలా వరకు అంటే 90+ ఆత్మ అంటే భాషలను గట్టిగా ఉచ్చరిస్తూ చప్పట్లు కొట్టడమే. నేను దాన్ని వ్యతిరేకించే మనిషిని కాదు. చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉందా అంటే అట్లా లేకపోవచ్చు. నాకు కూడా అదే అనుభవం ఉంది కాబట్టి, భాషలు మాట్లాడే అనుభవం ఉంది కాబట్టి. ఎక్కడ నేను వాళ్ళని వ్యతిరేకించడం కాదు, క్షమించాలి ఈ మాట మాట్లాడినందుకు. ఎక్కడ నేను వాళ్ళతో అనుకూలించలేకపోతున్నాను అంటే, అర్థం చెప్పేవాడు లేనప్పుడు సైలెంట్గా ఉండాలి అని నేను చెప్తున్నాను. అయితే గట్టిగా భాషలు మాట్లాడి బాగా చప్పుడు చేస్తే ఆ సంఘం ఏదో ఒక వినూత్నమైన, ఆ సంఘం ఏదో గొప్ప ఉద్యోగ సంఘం అనే రికగ్నిషన్ మనుషుల్లో వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారని కూడా నేను చెప్పట్లేదు. కానీ పరలోకంలో నీకు గుర్తింపు లేనప్పుడు ఎంతమంది మనుషులు నిన్ను గుర్తించినా ఏంటి నీ ప్రయోజనం అంటాడు మన సహోదరుడు బిల్లీ గ్రహం గారు. వెన్ హెవెన్ డిడ్ నాట్ నో యువర్ నేమ్, హౌ మచ్ ఫేమస్ యూ మే బి ఆన్ ద ఎర్త్, వాట్ ఈస్ ద యూస్? కాబట్టి మనుషుల గుర్తింపు కొరకు సంఘాన్ని అట్లా నడిపించటం అది సంఘానికి మంచిది కాదు, సంఘ నాయకుడికి మంచిది కాదు. మనల్ని ఆత్మదేవుడు నిలబెడతాడనే విషయం తెలుసుకోవాలి ఫస్ట్. చాలామంది ఆత్మదేవుడు రాగానే పడిపోతున్నారు. అలా జరగటానికి అవకాశాలు ఉన్నాయి. సమ్టైమ్స్ కుదేలైనట్లు పడిపోతాం. దేవుని ఆత్మ నడిపింపు అట్లా ఉంటుందని నేను గమనించాను. మొదటిసారి నేను పరిశుద్ధాత్మ దేవునితో నేను తాకబడినప్పుడు, లేదు దేవుని ఆత్మ నన్ను సంధించి పశ్చాత్తాపానికి గురి చేసినప్పుడు, నేను కూర్చొని గొంతిగా కూర్చొని అలా కూడా కూర్చోలేక కింద కొంచెం పక్కకు పడి మోకాళ్ళు వేసి మళ్ళీ ఆ మోకాళ్ళు కూడా వేయలేక ఒక పక్కకి ఇట్లా ఒరిగిపోయి ఏడ్చాను. చాలాసేపు ఏడ్చాను. అది నాకు అవగాహన ఉంది. ఒక పక్క నేను పడిపోతున్నానని నాకు తెలుస్తుంది, కానీ నిలబడటానికి శక్తి చాలట్లేదు. పడిపోకూడదు అనుకుంటున్నాను. నా చుట్టుపక్కల ఉన్న 7-8 మంది సహోదరులు నాతో సేవ నేర్చుకోవటానికి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అట్లా ఉన్నారు. నేను పక్కకు ఒరిగిపోతున్నాను. అందరూ బాగానే ఉన్నారు, నేను ఎందుకు పడిపోతున్నాను అనేది నాకు స్పృహ తెలుస్తుంది. కొంత కళ్ళు చూస్తున్నా, కళ్ళు మూసుకొనే ఉండాలనిపిస్తుంది. ఒక వినూత్నమైనటువంటి ఒక క్రొత్త అనుభవం అది నాకు. చాలాసేపు ప్రార్థన చేసి, అయితే లక్కీగా అప్పట్లో కేరళ నుంచి వచ్చిన దేవుని సేవకుడు మాతో పాటు ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఆయనకు భాషలు మాట్లాడతారు, ఆయన వైఫ్ భాషలకు అర్థం చెప్తారు. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే,
నీ పూర్వ పాపాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేశాడు అని నేను చేసినవి కొన్ని చెప్పింది శాంపుల్గా. అసలు ఆవిడ నాకు పరిచయం అప్పుడు 3 నెలలే. నేను 30 ఏళ్ల క్రితం చేసినవి చెప్పింది, 2 ఏళ్ల క్రితం చేసినవి చెప్పింది. కష్టం అనిపించింది నాకు. క్షమించాలి, 30 ఏళ్ళు అంటే అప్పుడు నాకు 30 ఏళ్ళు లేవు, కానీ ఇప్పుడు నాకు 30 ఏళ్ల క్రితం చేసిన, అప్పుడు 2 ఏళ్ల క్రితం నేను చేసినవి చెప్పింది ఆమె, 3 ఏళ్ల క్రితం చేసినవి చెప్పింది. ఆశ్చర్యపోయా. వాటి గురించి నువ్వు దేవుని దగ్గర పోరాడావు లేదా ఇట్లా పశ్చాత్తాపడ్డావు అని చెప్పి అట్లా 4-5 సార్లు నాకు జరిగింది. కనుక మన దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుని ముఖాన్ని లేదా దేవుని యొక్క దర్శనాన్ని మనం చూస్తున్నప్పుడు పడిపోవటానికి అవకాశం ఉంది. ఎలా అయిపోతాం? శక్తి లేని వాళ్ళుగా మారిపోతాం. దానియేలు గ్రంథంలో ఇది పలుమార్లు మీరు చూస్తారు. అయితే దేవుని ఆత్మ మనల్ని మళ్ళీ నిలబెడతాడు. ఈ నిలబెట్టడం అనేది కేవలం ఫిజికల్గా మన మోకాళ్ళు కాళ్ళు దృఢపరచు నిమిత్తమే కాదు, సడలిన చేతులు వణుకుతున్నటువంటి ఈ మోకాళ్ళని వీటిని దృఢపరచు నిమిత్తమే కాదు, కానీ ఆయన మాట మీద నిలబడటానికి, ఆయన పని మీద నిలబడటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడూ కూడాను దేవుని ఆత్మ మనల్ని నిలవబెడతాడు అనేటువంటి ఆ స్పృహను కూడా మనం కలిగి ఉండాలి. అండర్స్టాండింగ్. దేవుడు మనల్ని నిలబెడతాడు, తప్పనిసరిగా నిలవబెడతాడు. ఈ విషయం యెహెజ్కేలు గ్రంథంలో మనకు స్పష్టతనిస్తుంది. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ఆత్మ నాలోకి వచ్చినప్పుడు నన్ను నిలబెట్టాడు. అప్పుడు దేవుని స్వరం వింటం మొదలుపెట్టాను నేను. అయితే దేవుడు కూడా ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయాన్ని మీరు ఊరిని గమనిస్తే, నేను ఓవరాల్గా చెప్తున్నాను. ఆయన నువ్వు వెళ్ళి చెప్తా ఉండు అని చెప్పి వారు వినినను వినకపోయినను అంటాడు 4వ వాక్యంలో. 7వ వాక్యంలో కూడా వారు వినినను వినకపోయినను అంటాడు. 3వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా వారు వినినను వినకపోయినను అంటాడు. అసలు నువ్వు ఎక్కడ నివసిస్తావు? ముళ్ళ చెట్లలోను, బ్రహ్మదండి చెట్లలోను, ముళ్ళ తుప్పల్లోను, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. అయినా సరే భయపడొద్దు, భయపడకుండా మాట్లాడు. ఎట్లా చెప్తాడు దేవుడు. దేవుని ఆత్మ మన జీవితాల్లో నిలబెట్టడం మొదలుపెట్టిన తర్వాత మనల్ని ఫిజికల్గా మాత్రమే కాదు, దేవునితో, దేవుని వాక్యంతో, దేవుని యొక్క చిత్తంతో పెనవేసుకుపోయేటట్లు మనల్ని నిలబెడతాడు ఆయన. ఎందుకంటే దేవుని ఆత్మ పని అదే. దేవుని ఆత్మ మన జీవితాల్లోకి వచ్చాక దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క పరిశుద్ధతకి సమానంగాను అనుకూలంగా మనల్ని మార్చటమే ఆయన పని. పాపముని గూర్చి ఆయన వచ్చినప్పుడు లోకాన్ని, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పుకొని చేస్తాడు అని చెప్పబడింది. కనుక మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రభు యొక్క ఆత్మ మనల్ని ప్రభు యొక్క పని మీద, ప్రభు యొక్క కార్యాచరణ మీద నిలబెడుతూ ఉంటాడు ఆయన. ఆ పని మీద మనం ఉండాలి. దేవుడు మనల్ని భూమి మీద పంపించింది ఏదో గబగబా బాగా చదువేసుకొని, మంచి ఉద్యోగం తెచ్చేసుకొని, మంచి పెళ్లి చేసేసుకొని, మంచి పిల్లల్ని కనేసి అలా మంచి అనుకోకండి. కేవలం దీని కొరకు మాత్రమే కాదు, కేవలం దీని కొరకు మాత్రం. ఆయనకు ఒక పర్టికులర్ రీజన్ ఉంది, అందుకే నేను పిలిచాడు. ఆయనకు ఒక పర్టికులర్ పర్పస్ ఉంది, అందుకే నేను పుట్టించాడు. ఆ పర్పస్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. నువ్వు ఫుల్ఫిల్ చేయాలంటే ఆ పని మీద నువ్వు ఉండేటట్లుగా నీకు ఆసక్తి ఉండదు. ఆ పని సెకండరీగా ఉంటుంది, నీ పని ఫస్ట్ ప్రైమరీగా ఉంటుంది. నీకు నా మాట అర్థమవుతుందా? ముందు నా పనులు అవ్వాలి, తర్వాత దేవుడి పని చేస్తాను. చాలాసార్లు ఎట్లాగే కొంతమంది రిటైర్డ్ అయిన తర్వాత దేవుని సేవకు వస్తుంటారు. రిటైర్డ్ అయిన తర్వాత నేను వాళ్ళని తప్పు పట్టట్లా. దేవుడు 60 ఏట మీరు పిలిస్తే రా, కానీ ఎలా ఖాళీగా ఉన్నాను కదా ఇప్పుడు అన్నట్లు రాకూడదు. అలా వచ్చినా తప్పు కాదేమో, కానీ అసలుకి 50 ఏళ్ళకే పిలిచాడేమో, 40 ఏళ్ళకే పిలిచాడేమో, అది కనుక్కోకుండా ఎందుకు ఖాళీగా ఉన్నావు, అసలు ఇన్నాళ్ళు ఎందుకు అడగలేదు, అది కూడా మీరు గమనించుకోగలగాలి. కాబట్టి దేవుని ఆత్మకి మనం మన జీవితాల్లో సంపూర్ణ అధికారం ఇచ్చినప్పుడు, బాబు నువ్వు ఇక్కడే ఉండి ఉద్యోగం చేయి, లేదా బాబు ఈ ఉద్యోగం నుంచి నువ్వు బయటికి రా,
లేదా ఇక్కడే నా కొరకు ఉండు, లేదా ఈ అమ్మాయిని లేదా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో, ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ద్వారా నీ ద్వారా నిన్ను ఆ యొక్క కుటుంబాల్లో నేను వాడుకుంటాను, వాళ్ళకి నా సాక్షి జీవితాన్ని, నీ సాక్షి జీవితం ద్వారా నా బతుకు నేనంటే ఏంటో తెలియజేస్తాను అట్లా చెప్పినప్పుడు ఆ పెళ్లి ఆ సంబంధాలే చేసుకోవాలి. ప్యాకేజీని బట్టో, అందాన్ని బట్టో, పొడవాటి జడను బట్టో పెళ్లి సంబంధాలు నిర్ణయించుకోకూడదు. కనుక ప్రతి అడుగులోనూ దేవుని చిత్తం నెరవేరుస్తున్నప్పుడు దేవుడు మనల్ని పంపించినటువంటి పని భూమి మీద సార్థకం అవుతుంది. అట్లా సార్థకం అవ్వాలంటే దేవుని ఆత్మ మనల్ని నిలబెట్టాలి. నేను మీతో చెప్పిన నా కుర్రాడు పల్లెటూరులో అనేక ప్రయత్నాలు చేశాడు, జబ్బు కుదరలా. సరైన రైట్ పర్సన్ రైట్ డాక్టర్ దగ్గరికి వచ్చాడు, నిలబెట్టాడు, డాక్టర్ మళ్ళీ వెనక్కి పంపించాడు. మనకు రైట్ డాక్టర్ పరిశుద్ధాత్మ దేవుడే. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడా, నీకే వందనాలు. మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి, నీ క్షేమాన్ని విస్తరింప చేయండి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. మా మంచి దేవుడా, నేను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. మా ఎడలు నీ సంకల్పం మాకు తెలియజేయండి. నీ కొరకు జీవించడం మాకు నేర్పించండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఆత్మను మాలో ఉంచండి, మమ్మల్ని సంధించండి. అట్లా మీరు నిలబెడితేనే మేము సరిగా నిలబడగలం. అట్లా మేము నిలబడి నీ పని చేయడానికి కృప చూపించమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలను ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.